హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే వ్యూ అనే ట్యాబ్ గురించి చెప్తా ఉన్నాను. ఓకే, వ్యూ అనే దాంట్లో ఏముంటుందంటే ఫస్ట్ నార్మల్ అంటే ఇదే. ఓకే, స్లైడ్ స్టోర్ అంటే ఇదిగోండి, మన ఎన్ని స్లైడ్స్ ఉన్నాయని చెప్పి ఇలా చూసుకుంటాకే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదిగోండి, మనకి ఇక్కడ టైం అనేది అప్లై ఉంది. ఈ టైం చూసారా, ఈ టైం అనేది ఎక్కడ అప్లై అయింది అంటే ఇదిగోండి, ఈ స్లైడ్ మనం యానిమేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేసామంటే ఇక్కడ టైం అనేది ఇచ్చాం. ఈ సెలెక్షన్ చేసుకుని ఇదిగోండి, ఈ టైం అనేది జీరోలో పెట్టేసుకోండి. లేదా ఇక్కడ తీసేయండి, జీరో తీసేయండి. ఓకే, తీసారా, పోయింది చూసారా. మళ్ళీ దీనికి ఒక టైం ఇచ్చామనుకోండి, ఇక టైం అనేది వచ్చింది. ఓకే, మనం తీసేసాం అనుకోండి, టైం అనేది పోయింది. ఓకే, ఆ టైం అనేది ఎందుకు ఇస్తామంటే మనం ఒకవేళ క్లిక్ చేయకపోక మనకి చేయాలని లేకపోతే ఏం చేస్తారంటే అప్పుడు క్లిక్ చేయకుండా ఇక టైమింగ్ ఇచ్చుకున్నారు అనుకోండి, 4 సెకండ్స్కి మారుతూ ఉండాలనుకుంటే టైమింగ్ ఇచ్చుకున్నారు అనుకోండి, 4 సెకండ్స్కి మారుతుంది. ఓకే, నెక్స్ట్ వ్యూ అనే ట్యాబ్లో ఇది. నెక్స్ట్ అది నోట్ పేజ్. ఎంఎస్ వర్డ్ పైన వచ్చేసాక కింద అనేది నోట్ పేజ్ వచ్చింది. మనం స్క్రోల్ చేసాం అనుకోండి, దానికి ఏదైనా టెక్స్ట్ అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. నెక్స్ట్ స్లైడ్ షో, ఇక్కడ కూడా స్లైడ్ షో అనేది వచ్చింది. ఓకే, ఇదిగోండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఒకటి డిస్ప్లే అవుతున్నాయి. ఇదిగోండి, ఫోటో వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసింది. ఓకే, నేను స్పీడ్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఓకేనా, ఓకే, స్పీడ్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, స్లైడ్ షో అయిపోయింది కదా. ఇప్పుడు నార్మల్లో పెట్టేస్తున్నాను. ఓకే, సైడ్, ఇదిగోండి సైడ్ మాస్టర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇదిగోండి మనం చేసినవన్నీ ఎక్కడన్నా ఇదిగోండి, ఇదేం లేదండి. ఇక్కడ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ కొత్తవి. ఓకే, మనకి ఏదైనా సబ్ టైటిల్స్ ఇక్కడేమో మెయిన్ హెడ్డింగ్. ఓకే, ఇలాంటివన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చండి. ఓకే, ఓకే, మళ్ళీ దీన్ని ఆఫ్ చేసేయండి. మామూలు మన ఉన్నాయని మనకు వచ్చేస్తాయి. ఓకే, నార్మల్లో పెట్టేసుకుంటే మన వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వ్యూ ట్యాబ్లో హ్యాండ్ అవుట్ మాస్టర్, దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, 1 2 3 4 5 6. ఇదేమో హెడర్, మనకి ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలండి. ఇది డేట్, ఇది ఫుట్టర్, హెడ్డింగ్. ఇక్కడ మనం ఏదైనా టైం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వ్యూలో నార్మల్లో క్లిక్ చేసి, ఓకే, ఇక్కడ హైడ్ స్లైడ్, ఇది ఇక్కడ కాదు, వ్యూ ట్యాబ్లో నోట్ మాస్టర్, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనం ఏదైనా నోట్స్ అది రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చండి. ఓకే, రాంగ్ కొట్టేస్తే రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు రికవరీ నేరేటేషన్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం ఉన్నది రికవరీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నది పోతుందండి. ఓకే, మనం టైం లిమిట్ అది పెట్టుకోవచ్చు. ఇందాక రిజల్యూషన్ అది దీంట్లో ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రూల్స్, దీని మీద క్లిక్ చేసేయండి. ఇవ్వండి, ఇక్కడ మనం ఒక రూల్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒక రూల్ ఇచ్చుకోవచ్చు. చూసారా, రూల్ అనేది వచ్చేసింది, జరిపు. చూసారా, ఇప్పుడు కంట్రోల్ జెడ్ అంటే అంత బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా చేసింది. ఓకే, ఇక్కడ రూల్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చండి. ఇదిగోండి, మనం ఎక్కడ ఉన్నామో ఇక్కడ రూల్స్ చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా. ఇక్కడ స్కేల్లో చూడండి, స్కేల్ తీసేయాలంటే మళ్ళీ ఆఫ్ చేసేసుకుంటే స్కేల్. గ్రిడ్ లైన్స్ అంటే ఇక్కడ గ్రిడ్ లైన్స్ వస్తాయండి దీని మీద. ఓకే, అదే ఎక్కడ ఉన్నదో ఆన్ చేసినప్పుడు రాదండి. ఇదిగోండి, ఇక్కడ ఆన్ చేసినప్పుడు గ్రిడ్ లైన్స్ రావు. ఓకే, ఎండ్ చేసేసాను. ఇదిగోండి, మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు అయితే మనం ఎక్కడ ఉన్నామో గ్రిడ్ లైన్స్ చూపిస్తుంది. నాకు అక్కలేదంటే ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఈ ఫోటో మీద కానీ క్లిక్ చేసి మెసేజ్ బార్ అంటే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు జూమ్ అని క్లిక్ చేసి అనుకోండి, ఎంత జూమ్లో ఉండాలి ఓపెన్ చేయగానే 50% అంటే 50% జూమ్లో ఉంటుంది. మనకు 50% వద్దు, 70% కావాలంటే 70%లో పెట్టుకోవచ్చు. ఓకే, నేను జరిగిపోయింది నాకు జరిగినప్పుడు. ఓకే, ఎంఎస్ యాక్సెస్ కూడా ఇక్కడ ఉండాలి. కొంచెం ఇది జరుపుకుందాం. ఫిట్ టు విండో అంటే ఇక్కడ విండోస్కి ఫిట్ అయిపోతుంది. ఓకే, దీనికి కలర్స్ అయినా అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. గ్రిడ్ స్టైల్స్, ఇదిగోండి స్టైల్స్, మనకు కావాల్సిన స్టైల్ బ్లాక్ అండ్ వైట్ ఏంటి, ఇదిగోండి బ్యాక్ టు కలర్లోకి వచ్చేయాలంటే బ్యాక్ టు కలర్ అని కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్, ప్యూర్ మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ రావాలంటే ఇదిగోండి, చూసారా అంతా బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే వ్యూలో ఇదిగోండి కలర్స్ ఆఫ్ చేసేయకూడదు, కలర్స్ ఆన్లోనే ఉంటుందండి. ఓకే, అరేంజ్ అయిపోయినాయి. ఓకే, కేస్ అంటే ఇక్కడ చిన్నది వచ్చింది చూసారా, మనకి ఎంత కావాలంటే అంత కేస్ కింద వచ్చింది. ఓకే, నెక్స్ట్ మూవ్ స్ప్లిట్, దీని మీద క్లిక్ చేసి అనుకోండి, ఇదిగోండి దీన్ని మూవ్ చేసుకొచ్చండి. మూవ్ స్ప్లిట్ అంటే ఇదిగోండి, దీని మీద ఇలా మూవ్ చేసి పైన పెట్టుకున్నాం అనుకోండి,
ఫస్ట్ ఎంఎస్ వర్డ్ వచ్చింది. నాకు వద్దు అంటే బ్యాక్ తెచ్చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ విండోస్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం కొత్తది పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేసాం అనుకోండి, స్విచ్ అవ్వచ్చండి ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ స్విచ్ ఫస్ట్ది, ఇదేమో సెకండ్ది. ఫస్ట్ దాంట్లో కంటే మనదే, ఇదేమో సెకండ్ది. సెకండ్ తీసేయాలంటే ఓకే, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇది రాంగ్ కొట్టేస్తే రాంగ్ అయిపోతుంది. మనది ఇప్పుడు వచ్చేసింది. మ్యాక్రోస్ అంటే ఇక్కడ అయినా మనం నేమ్స్ అది ఇచ్చుకోవాలనుకున్నా ఇక్కడ ఇచ్చుకోవచ్చండి. ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మీకు నెక్స్ట్ క్లాస్లో యానిమేషన్స్లో ఇక్కడ చిన్న సెట్టింగ్ చెప్తూ మీకు మర్చిపోయాను. యానిమేషన్స్ కాదు, డిజైన్లో ఇక్కడ చిన్న సెట్టింగ్ చెప్పలేదండి, మీకు మర్చిపోయాను అప్పుడు స్టార్టింగ్లో. పిక్చర్స్ అనే సెట్టింగ్లో ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి, బ్లాక్ అండ్ వైట్ కానీ. ఇదిగోండి మనం ఇక్కడ నో అంటే నో అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఇది సెట్ చేసుకున్నాం అనుకోండి, బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది చూసారా, కలర్స్లో కాకుండా. ఇది క్లిక్ చేసుకుంటే ఇది ఓకే. ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే. ఇది మీకు చెప్పలేదండి, మీకు మర్చిపోయాను. ఓకే. ఇది మీరు చూడాలనుకుంటే నా నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే. నా నెక్స్ట్ క్లాస్ చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, ఓకే, సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీరు చూడగలరు. ఓకే. బాయ్ అండి.